అయితే సోదరులారా, పెద్దలారా, నికా విషయంలో ఒక 4-5 విషయాలు, ముఖ్యమైన విషయాలు మాట్లాడుకొని ఇన్షాల్లా నికా కానించేద్దాం. అల్హమ్దులిల్లా, ఇస్లాం యొక్క ధర్మంలో నికా చాలా సులభంగా చేయమని తాకీద్ చేయడం జరిగింది. చాలా సులభంగా చేయండి. ఎంత సులభంగా అంటే హజరత్ అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాతో అల్లాహ్కి నబీ అన్నారు, ఆయిషా, ఏ నికాలో అయితే ఖర్చులు తక్కువ ఉంటాయో ఆ నికాలో బరకత్ ఎక్కువ ఉంటుంది అన్నారు. అల్లాహు అక్బర్. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాతో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆయిషా, ఏ నికాలో అయితే ఖర్చులు తక్కువ ఉంటాయో ఆ నికాలో బరకత్, శుభాలు, అభ్యుదయాలు ఎక్కువ ఉంటాయి అన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున మావోడు చెప్పినట్టుగా నికా ఘనంగా చేయాలి, జీవితంలో ఒక్కసారే కదా చేసేది, దీనికి ఖర్చు పెట్టకపోతే, పెళ్ళికి ఖర్చు పెట్టకపోతే ఎప్పుడు ఖర్చు పెడతాం, ఉన్న ఆడపిల్లల కోసం కాకపోతే ఎవరి కోసం ఈ డబ్బు అని చెప్పి నికా కోసం కొందరు డబ్బులు నాశనం చేసేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు. ఆయన ఏదో 3 లక్షలు ఖర్చు పెట్టాడు నికాగా అని చెప్పి ఈయనేమో 4 లక్షలని, ఈ 4 లక్షలు ఖర్చు పెట్టాడు 5 లక్షలు అని చెప్పేసి ఏలమారైపోయింది. అలా కాదన్నమాట. నికా సింపుల్గా చేయాలి. అందులో మొట్టమొదటిగా ఏంటంటే నికాలో పెళ్లి చూపులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. పెళ్లి చూపుల నుంచి స్టార్ట్ అవుద్ది. పెళ్లి చూపులు, ఈ మంగిని అంటారు కదా, మంగిని, దానికోసం కొందరు ఖర్చు పెట్టే ఖర్చు ఒక మిడిల్ క్లాసు అమ్మాయికి పెళ్ళి అయిపోద్ది. అంత దారుణాలు చేస్తున్నారు మనోళ్ళు కొద్దిమంది. అరే నికా సింపుల్గా చేయండి అని చెప్పేసి అంటే, మంగిని ఏంటండి, 1,50,000 ఖర్చు పెట్టాం, 2 లక్షలు ఖర్చు పెట్టాం, ఎవరికి ఖర్చు పెట్టాం, నాశనం చేసావు 1,50,000 2 లక్షలు. మీ వల్ల ఇంకో చండాలం, ఒక దరిద్రం ఏంటంటే మీ వల్ల వేరే పేద అమ్మాయిలు, మా తండ్రి అంత గొప్పగా పెళ్లి చేయలేకపోతున్నాడు కదా, మా తల్లి అంత గొప్పగా పెళ్లి చేయలేకపోతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు కారణం మీరే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఘనంగా పెళ్లి చేయాలంటే కష్టం ఆయనకి. ఏం భయ్, 1,24,000 మంది శిష్యులు అండి. ఎంతమంది? 1,24,000 మంది శిష్యులు. నేను నా కూతురికి పెళ్లి గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నానయ్యా, ఘనంగా అంటే చేయలేరా? అంత సింపుల్గా ఎందుకు? తాకీద్ కూడా చేశారు కదా, సింపుల్గా పెళ్లి చేయండి, సింపుల్గా పెళ్లి చేయండి, సులభంగా పెళ్లి చేయండి అని చెప్పి. అండి, ఆ మౌలానా గారు చాలా గ్రాండ్గా చేశారు, హైదరాబాద్ వాళ్ళు గ్రాండ్గా చేస్తారు, సౌదీ వాళ్ళు ఏమన్నా మీకు నమూనా, నాకు నమూనా? మాట్లాడదామంటే కొద్ది ఆలోచించి మాట్లాడాలి కదా. ఎలా మాట్లాడుతున్నాను నేను? అల్లా ఏం చెప్పాడు? లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. మీ అందరి జీవితానికి ఒక ఆదర్శం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం. ఆయన చూడండి అయ్యా, ఎంతవరకు? గడ్డ వరకు, టోపీ వరకు, జుబ్బా వరకేనా? మనకి ఇష్టం వచ్చినాయి అన్నీనేమో నబీగా సున్నత్ కర్నాజీ. మనకు కష్టంగా ఉన్నాయి అన్నీ కూడా లేదండి, సమాజం ఏమనుకుంటుందో. సమాజం కోసం ప్రవక్త గారిని పక్కనెట్టేస్తావా ఏంటి? సమాజంలో నిన్ను అవమానపరిచేలా ప్రవక్త గారు చెప్పారా నీకేమన్నా? సమాజంలో మీ గౌరవం పోయే మాటలు ప్రవక్త గారు చెప్పారా? నికా సులభం చేయండి అయ్యా, ఎంతో మంది ఆడపిల్లల జీవితం రక్షించబడుతుంది అని చెప్పేసి అంటే అది మీకు బాధగా అనిపిస్తుందా? సోదరులారా, పెద్దలారా, మనం మొట్టమొదటి చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే సమాజం ఏమనుకుంటుందో, నికా ఘనంగా చేయాలి, అప్పులు పాలైపోయినా పర్వాలా, ఇది రాంగ్, ఇది తప్పు, ఈ ఆలోచనే తప్పు, తీసేయాలి. ఇది నా కూతురు పెళ్లికి 35,000 ఖర్చు అండి. మావాడు వచ్చాడు, మా అర్షద్ కూడా వచ్చాడు. అల్లాదేవల్లా ఇక్కడి నుంచి మా గురువు గారు ముఫ్తీ ముద్దస్సిర్ గారిని పిలిపించి వారితో నికా చదివించుకున్నాను నేను. ఎందుకంటే ప్రేమ. మా గురువు గారు ఆయన 35,000 రూపాయలు ఖర్చు. ఏంటి? నికా మొత్తం పెళ్ళి అయ్యేసరికి 35,000 రూపాయలు. ఎన్నో సంవత్సరాలు ఇవ్వాలా, 1 సంవత్సరం క్రితమే జరుగుతా. మీకు సర్కిల్ లేదేమో? లేదు, అల్హమ్దులిల్లా సర్కిల్ చాలా మంచిగా ఇచ్చాడు అలా. నాకు 18 ఏళ్ళు మసీద్ గురువుగా పనిచేసా.
పెద్ద పెద్ద మసీద్ ప్రెసిడెంట్లు, పెద్ద పెద్ద మసీద్ సెక్రటరీలు, డాక్టర్లు, పోలీసు వాళ్ళు, లాయర్లు, అల్హమ్దులిల్లా తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నాకు. అందరూ అనడమే, అఫరోజ్ భాయ్ అంత ప్రేమగా ఉంటావు కదన్నా, ఒక్క మాట కూడా చెప్పకుండా కూతురు పెళ్లి చేసావు. అది సున్నత్ కదా, అలా చెయ్యాలండి. మేము ప్రసంగాలు చేసేవి లాభం, ఒక ఆచరణ చేస్తే కదా అందరికీ అర్థమవుతుంది. సోదరులారా, పెద్దలారా, మొట్టమొదటిగా నికా సులభం చేయాలి. నికా సులభం చేయడం అంటే, ఈ అబ్బాయి రియాజ్ వాళ్ళ మా ఫక్రుద్దీన్ భాయ్ మా చెల్లెల అమ్మాయిని, హసీనా చెల్లి వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చారు. మామూలుగా ఎంతమంది వస్తారండి? తక్కువ అంటే 20 మంది 30 మంది వస్తారు, ఎక్కువ అంటే 50 నుంచి 100 మంది. మా వాళ్ళు 100 మంది వస్తున్నారు, వడ్డించంటే తినేసి వెళ్ళిపోతాం. ఇదే కదా జరుగుతుంది. వాళ్ళు మొయ్యగెళ్తారా మొయ్యలేరా, ఆ భారం వాళ్ళు తట్టుకుంటారా తట్టుకోలేరా, వాళ్ళు ఆ బాధని వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఇదేమీ లేకుండా మేము 50 మంది వస్తున్నాం లేకపోతే 100 మంది వస్తున్నాం, మాకు వడ్డించేయండి. సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నికా సింపుల్గా జరగాలంటే మంగిని ఉంది కదా, మంగిని ముగ్గురు వచ్చారు. ఎంతమంది వచ్చారండి? ముగ్గురు. నా కూతురు పెళ్ళికి కూడా అంతే. నా కూతురు చూసుకోవడానికి కూడా ముగ్గురు కదా, ఇద్దరే. వాళ్ళ అమ్మ, మా అల్లుడి గారు. ఎందుకంటే మనుషులు ఎక్కువయ్యే కొద్దీ ఆలోచనలు ఇస్లాంకి విరుద్ధంగా పెరిగిపోతాయి. ఇస్లాంకి అనుగుణంగా పెరిగితే పర్వాలా, విరుద్ధంగా పెరిగిపోతాయి. మీరు ఏమి లేకుండా చేసుకుంటారంట కదా, పిల్లకి కనీసం బంగారం ఏమైనా ఉన్నా అడగాల్సింది, అడుక్కుంటాం ఇండైరెక్ట్గా ఎందుకు? డైరెక్ట్గా ఇలా పెట్టండి, ఏమేసినా మీ అమ్మాయికి వేసుకోండి. ఇది ఇండైరెక్ట్గా అడుక్కోవడం అంటారు దీన్ని. డైరెక్ట్గా అడుక్కోలేకుండా ఇండైరెక్ట్గా అడుక్కోవడం ఏంటంటే, మీ అమ్మాయికి కట్టుకోండి. ఏ రాయి అయితే ఏంటి? పళ్ళు రాలిపోవడానికి. ఏ రాయి అయితే ఏంటి? పళ్ళు రాలిపోవడానికి. అరే అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీదులో చెప్పాడు, ఒకరు సొమ్ము మరొకరు అన్యాయంగా తినకండి అని చెప్పేసి. కూతురికి ఎట్టుకోవాలని చెప్పేసి ఏ తల్లిదండ్రులకైనా ఉంటుందండి. కూతురికి కాకపోతే ఎవరికి ఉంటుంది చెప్పండి? ఉండదా? నా కూతురికి నేను చేయించుకున్నా, నా కూతురికి ఇచ్చుకుంటాను. నేను కొడుక్కి ఎంత అయితే అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తాం, ఇద్దరికి న్యాయం చేయడానికే చూస్తాం. కానీ అడుక్కొని అవమానం అవడం ఎందుకంటున్నాను నేను. సోదరులారా, పెద్దలారా, మొట్టమొదటిగా నికాలో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు ఏమని? మీరు ధనం చూసి పెళ్లి చేసుకోవద్దు, అందము చూసి పెళ్లి చేసుకోవద్దు, మరియు వంశాన్ని చూసి పెళ్లి చేసుకోవద్దు, ధర్మాన్ని చూసి పెళ్లి చేసుకోండి. ఏం చూసి పెళ్లి చేసుకోండి? ధర్మాన్ని చూసి. ఇస్లాం ఎంత గొప్పదో తెలుసండి. అల్హమ్దులిల్లా, నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను, మా గురువుగారు అక్కడ కూర్చున్నారు. అల్లాహు అక్బర్. మా గురువుగారు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ పైన కూర్చున్నా. ఇది ఇస్లాం గొప్పతనం, ఇస్లాం ధర్మం యొక్క ఘనత ఇది. అలాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు ఏమని చెప్పేసి, అలాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, మీరు ధనము చూసి పెళ్లి చేసుకోవద్దు, అందము చూసి పెళ్లి చేసుకోవద్దు, వంశాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు, ధర్మాన్ని చూసి పెళ్లి చేసుకోండి. ధనం చూసి పెళ్లి చేసుకోవద్దు, అందము చూసి పెళ్లి చేసుకోవద్దు, వంశాన్ని అంటే వీటికే ప్రాముఖ్యత ఇవ్వద్దు, పూర్తిగా ధర్మానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వండి. మీకు తెచ్చుకోబోయే అల్లుడు ధర్మం ఉందా లేదా, మీకు రాబోయే కోడలు ధర్మం పరంగా ఉంటుందా లేదా. ధార్మిక గ్రంథాల్లో రాయడం జరిగింది, ఒక అబ్బాయిలో ధర్మం ఉంది, దీని ఉందని తెలిసింది, ఆ అబ్బాయి వైపు నుంచి మీకు సంబంధం వచ్చింది, వెంటనే అంగీకరించండి. ఇంకా రెండో మాట లేదు. ఎక్కువగా మషూరాలు చేయకూడదండి, మన మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతాం. నా కూతురు విషయంలో మా గురువుగారే నాకు దారి, అల్లాదే వల్ల. ఎక్కువగా మషూరాలు చేసి మెంటలు వచ్చేస్తుంది మనుషులకి. ఎక్కువగా ఆలోచించకూడదు, ఎక్కువ మందితో ఆలోచించకూడదు. మెయిన్ గురువు ఒకళ్ళిద్దరిని పెట్టుకోవాలి, వాళ్ళతో ఆలోచించాలి, ధర్మం పరంగా మాట్లాడుకోవాలి, తల్లిదండ్రులతో ఖాతం. మా అమ్మ నాన్నతో మాట్లాడాను, మా గురుగారితో మాట్లాడా, చేసేద్దామన్నారు, బిస్మిల్లా అల్హమ్దులిల్లా. ఎక్కువగా అమ్మాయి గురించి ఎక్కువగా మషూరాలు చేస్తే మెంటలు వచ్చేస్తుంది. తర్వాత సోదరులారా, పెద్దలారా, నికా ప్రవక్తగా చెప్పారు ఏమని చెప్పేసి, ధనం ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వద్దు, అందం ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వద్దు. అందం ఎంత అండి? ఎవరికైనా అంతే కదా, మనం ముసలోళ్ళు అవుతాం, ఆడవాళ్ళు కూడా ముసలోళ్ళే అవ్వాలా. అందం ప్రాధాన్యత వద్దు, వంశం ప్రాధాన్యత అది కూడా వద్దు. ఇక్కడ చాలామంది అంటారు, మీ సైడ్ ఉంటుందో లేదో నాకు తెలీదు ముఫ్తీ సాబ్, మా సైడ్ ఏమంటారంటే, మాకు కుదురుద్ది కానీ ముస్లిమ్స్ తోటి అంటే ఎండీస్ తోటి, తర్వాత సయ్యద్ తోటి, ఆ ఖాందాన్ తోటి కంచాల దాకా ఓకేనే కానీ మంచాల దాకా కుదరదనే మాటలు అంటుంటారు.
రియాజ్ పఠాన్, రియాజ్ పఠాన్. షేక్ మీ మిస్సెస్ పేరేంటి? నాకు పిల్లల పేర్లు కూడా గుర్తు. సుందుస్ కదా, సుందుస్, షేక్ సుందుస్. పఠాన్ వేరు. ఈ అమ్మాయి మా ముస్లిమ్స్తోనే తెలుగు మాట్లాడేవాళ్ళు, ఉర్దూ ఇలా ఉన్నది కదా, ఎండీస్ అని, సయీద్ అని, ఖాన్ అని, పఠాన్ అని, అలాగా. ఇప్పుడు నూరు భాష అంటారు మా సైడు. ఇప్పుడు ఈ అబ్బాయితో పెళ్ళి. అంటే నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఇస్లాం యొక్క ధర్మంలో ఎండీలు షేకులు చేసుకోకూడదని, షేకులు పఠాన్లు చేసుకోకూడదని, పఠాన్లు సైదులు చేసుకోకూడదని ఇది లేదు. ధర్మం ఉందా? నికా ఒకరికొకరు అంగీకరించారా, నికా చేయండి అంతే, నికా చేయండి అంతే. సోదరులారా, పెద్దలారా, తర్వాత నికా గురించి అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. ఏమని? తక్కువ ఖర్చుతో చేసే నికా చాలా ఉత్తమమైన నికా అని చెప్పేసి. అదేవిధంగా నికాలో ఏమిటంటే మొట్టమొదటిగా ఫర్జ్ ఏంటంటే అటు అమ్మాయి అంగీకారం, ఇటు అబ్బాయి అంగీకారం ఫర్జ్. ఇది ఏంటండి? అటు అమ్మాయి అంగీకారం కూడా ఫర్జే. అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసేస్తే కుదరదు. ఇస్లాం దానికి ఒప్పుకోదు. ఇస్లాం యొక్క ధర్మంలో ఆస్తి హక్కులు ఆడపిల్లలకి చెప్పడం జరిగింది. తర్వాత పెళ్లి విషయంలో కూడా అంగీకారం అమ్మాయిని అడగాలి. అమ్మాయికి ఇష్టం లేదంటే పెళ్లి కుదరదన్నారు. తర్వాత అబ్బాయి అంగీకారం కూడా అడగాలి, అంగీకారం. రెండోది ఏంటంటే వాజిబ్ ఏంటంటే ఇద్దరు సాక్షులు ఉండాలి. పెళ్లిలో ఇద్దరు సాక్షులు ఉండాలి. అది అమ్మాయి తరపు నుంచైనా క్యాముసా, అబ్బాయి తరపు నుంచైనా ఇద్దరు సాక్షులు ఉండాలి అంతే, ఇద్దరు సాక్షులు ఉండాలి. తర్వాత మూడోది ఏంటంటే మహర్, అంటే కన్యాశుల్కం. ఆడపిల్లకి భర్త ఇవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే మన సమాజంలో అత్యధికం ఏమైపోయిందంటే ఆడపిల్లని అడుక్కోవడం అయిపోయింది. కానీ రివర్స్ ఇస్లాం ఏం చెప్తుందంటే అలా కాదు, నీకు కాబోయే భార్య వాళ్ళ దగ్గర అన్ని సంవత్సరాలు పెరిగి పెద్ద పోషించబడింది, నీకు భార్యగా ఇస్తున్నారు, నీకోసం అన్ని వదులుకొని త్యాగం చేస్తుంది కదా, నువ్వు ఇవ్వాలి ఆ అమ్మాయికి కన్యాశుల్కం, నువ్వు ఇవ్వాలి మహర్. ఈ మహర్ కూడా వాజిబ్. తర్వాత సున్నతులు ఏంటంటే నికాలో సున్నతులు, నికా యొక్క దావత్ అంటే నికా గురించి చెప్పాలి, తెలియజేయాలి మన దగ్గరలో ఉన్న వాళ్ళకి. మా అమ్మాయికి ఫలానా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం. ఇది ఎందుకు అంటే ధార్మిక గురువులు ఏం చెప్తారంటే, ఒక కొత్త అబ్బాయి ఇంట్లోకి వచ్చి వెళ్తూ ఉంటాడు. పెళ్ళైతే అంతే కదా భయ్, ఎవరో కొత్త అబ్బాయి వచ్చి వెళ్తూ ఉంటాడు. అందరికీ తెలిస్తే గొడవ లేదు, అల్హమ్దులిల్లా. వాళ్ళ అల్లుడి గారండి వస్తున్నారు అని చెప్పి ఒకరు కాకపోతే ఒకళ్ళనే చెప్తారు. మనం నికా దావత్ ఇవ్వలేదు అనుకోండి, తెలియదు కదా అసలు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియదు కదా. అందుకోసం ఏమిటంటే దావత్ అంటే చెప్పడం సున్నత్. నికా మా అమ్మాయికి ఫలానా అబ్బాయికి పెళ్ళండి అని చెప్పి. బిర్యానీలు పెట్టడం సున్నత్ కాదండి, ఇది క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. చెప్పడం సున్నత్. తర్వాత రెండోది ఏంటంటే నికాలో ఖర్జూరాలు పంచడం సున్నత్. ఖర్జూరాలను తక్సీం చేయడం, అందరికీ ఖర్జూరాలు పంచడం. మూడోది ఏంటంటే వలీమా, శక్తి సామర్థ్యం బట్టి వలీమా కూడా మళ్ళీ గ్రాండ్గా చేయాలి, అప్పులు చేయాలి, అప్పులోడ్ అయిపోవాలి, ఇది లేదు. వలీమా కూడా ఆ అబ్బాయికి ఎంత శక్తి సామర్థ్యం, ఎంత స్తోమత ఉందో అంతతోటే వలీమా. ఇది హదీసుల్లో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో మనకు ఆధారాలు దొరుకుతాయి. ప్రవక్త వారు చాలా చిన్నగా వలీమా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా ఘనంగా చేసుకున్న వలీమా సందర్భాలు కూడా ఉన్నాయి. రెండు ఆధారాలు ఉన్నాయి. స్తోమత ఉందా ఎక్కువగా పెట్టుకోండి, అందరికీ పిలుచుకోండి, మాషా అల్లా. స్తోమత లేదా చిన్నగానే వలీమా పెట్టుకోండి, మీకు అయినంతలోనే వలీమా పెట్టుకోండి, అల్హమ్దులిల్లా. ఇది సున్నత్ అన్నమాట. ఈ రకంగా నికా. ఆ తర్వాత సోదరులారా, పెద్దలారా, నికా తరువాత భార్యాభర్తల జీవితం బాగుండాలంటే 4 మాటలు గుర్తుంచుకోవాలండి. ఈయన ఆఖరి మాటలు 4 మాటలు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి మాట ఏంటంటే ఒకరికొకరు అల్లాకు భయపడుతూ ఒకరికి మరొకరు హక్కులు తెలుసుకోవాలి. ముందు నా హక్కు ఏంటి, నా భార్యకి నేను ఏం పూర్తి చేయాలి, అలాగే భార్య కూడా నా భర్త యొక్క ఏం అవసరాలు పూర్తి చేయడం నా మీద తప్పనిసరి ఉంది అని చెప్పి హక్కులు తెలుసుకోవాలి. ఈరోజు దురదృష్టం ఏంటో తెలుసా అండి, ఆస్తులు తెలుసుకుంటున్నారు కానీ హక్కులు తెలుసుకోవట్లా. ఏం తెలుసుకుంటున్నారండి? ఆస్తులు. అబ్బాయికి సొంత ఇల్లు ఉందా, ఏదో ఈ నెల కాపురం చేస్తానన్నట్టు అడుగుతుంటాడు. అబ్బాయి అద్దిల్లులో 22 సంవత్సరాలకి మేము ఉన్నాం అల్హమ్దులిల్లా. హర్షద్ భాయ్ కూడా అద్దింట్లోనే ఉన్నారు అల్హమ్దులిల్లా. మేము మా భార్యలను బాగానే చూసుకుంటున్నామని చెప్పేసి అల్హమ్దులిల్లా. సొంత ఇల్లు ఉంటే మంచిదే, నేను కాదంట్లా. ఆస్తుల కంటే ముందు హక్కులు తెలుసుకోవాలయా. లేకపోతే పెద్ద పెద్ద ఆస్తులు, పెద్ద పెద్ద డబ్బు, బంగారం పెట్టుకొని సంవత్సరం తిరగకుండా ఇంటికి వచ్చేస్తున్నారు అమ్మాయిలు. సూపర్ ఖాందాన్ కదా, ఆస్తులు బేబత్సం అబ్బాయికి అని చెప్పి చేశారు కదా, మరి అసలు తిరిగి ఉండకూడదు కదా.
నువ్వు ఎన్నన్నా చెప్పమ్మా, ఈరోజు ఆస్తి లేకపోతే మనశ్శాంతి లేదు అని చెప్పి మాటలు చెప్పి చేశారు కదా, మరి జీవితం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలి కదా, సంవత్సరం దొరుకుని వచ్చేస్తుందే. ఎందుకు అంటే భార్య హక్కులు భర్త, భర్త హక్కులు భార్య తెలుసుకోలేని కారణంగా ఈ గొడవలు జరుగుతున్నాయి. అందుకోసమే ఒకరికొకరు భార్యాభర్తల యొక్క హక్కులు మొట్టమొదటిగా తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఈ భార్యాభర్తల మధ్య గొడవలు అయితే భార్యాభర్తలు మాత్రమే మాట్లాడుకోవాలండి. హదీస్ ఇది, అల్లాహ్కి నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, మీ భార్యాభర్తల మధ్య గొడవలైతే 4 గోడల మధ్య మీరు పరిష్కరించుకోండి, మూడో వ్యక్తికి తెలియనివ్వకండి. మూడో వ్యక్తికి ఏంటంట తెలియనివ్వకండి. తెలిస్తే ఏమవుద్దంటే అక్కడి నుంచి గోల అవుద్దండి. నాకు తెలుసండి, నాకు తెలుసు ఆ అమ్మాయి గురించి, నాకు తెలుసు ముందు నుంచి ఆ అమ్మాయి కొద్దిగా తేడా, లేకపోతే ముందు నుంచి ఆ అమ్మాయి కొద్దిగా గర్వం ఎక్కువ, ఆ అమ్మాయికి ముందు నుంచి ఇలాంటి మాటలు వస్తాయి. లేకపోతే అబ్బాయి గురించి నాకు తెలుసండి, ఆ అబ్బాయి ముందు నుంచి కొద్దిగా గర్వం, ఇలాంటి మాటలు వస్తాయి. అందుకే ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడిందంటే 4 గోళ్ల మధ్య ఏదైతే మీకు నచ్చట్లేదో భార్య విషయంలో, ఏదైతే మీకు నచ్చట్లేదో భర్త విషయంలో మీరిద్దరూ మాట్లాడుకోవాలి. నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు నచ్చట్లేదు, ఇది చెయ్యొద్దు. ఓకే, మీరు కూడా ఇలా చేస్తున్నా, నాకు నచ్చట్లా, ఇది చెయ్యొద్దు. భార్యాభర్త లోపల మాట్లాడుకోవాలి. ఆ తర్వాత అప్పటికి కూడా వాళ్ళు లైన్ అవ్వకపోతే పడకల దూరం పెట్టాలి. మనం పెట్టకూడదు, మనం మధ్యలో ఎప్పుడు వెళ్ళకూడదండి. ఈ రోజున దురదృష్టం ఏంటంటే చిన్న గొడవ అవగానే ఎవరికి పడతా వాళ్ళకి చెప్పేస్తున్నాం. అవతలోళ్ళు అర్థం చేసుకొని ధర్మం పరంగా తెలిసిన వాళ్ళు భార్యాభర్తల గౌరవాన్ని నిలబెట్టాలని ఆలోచించే వాళ్ళు అయితే ఓకే. అలా కాదు, స్టార్టింగ్లో అలా గొడవలు అవుతుంటాయి, భయ్ పట్టించుకోకండి, అలా సెట్ అయిపోతారని చెప్తారు. లేకపోతే ఏం చెప్తారంటే, ఆజా యా ఎస్ఐ మాలూమ్ ముజే, సీఎం మాలూమ్ ఉనికి ఎక్కడతా. ఆయన ఏం చేస్తారండి, ఆయన ఏం చేస్తారో సంసారాలను నాశనం చేయడానికి ప్రయత్నించొద్దు. మనం అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే, అలా కాదమ్మా, కొత్త కదా, కొద్దిగా అండర్స్టాండింగ్ అవ్వడానికి లేట్ అవుద్ది, టైం పడుతుంది, అర్థం చేసుకుంటానికి కుదరదు, అప్పుడే నెమ్మదిగా మాట్లాడదాం, వాళ్ళకి కంగారు పడదు, నువ్వు టెన్షన్ తీసుకోకు, 2 రకాలు నమాచి అల్లతో దువాచి నేను కూడా మాట్లాడతా, ఇలా చెప్పాలా. ఇలా చెప్పడం అనేది ఎస్ఐ మనకి తెలుసు, లాయర్ మనకి తెలుసు, ఆయన మనకు తెలుసు అంటే అక్కడ ఆడోళ్ళకి అయినా మగోళ్ళకైనా మనం ధైర్యం ఇచ్చేసినట్టు అవుద్ది. అలా కాదు, అర్థం చేసుకోండి అమ్మా, సెట్ అవుద్దులే ఇన్షాల్లా అని చెప్పాలా. పడకలు వేరు చేసుకోవాలా, వాళ్ళకి వాళ్ళే. నా భార్య నా మాట ఇంట్లేదా, కాస్త దూరంగా ఉందాం, మాట్లాడటం తగ్గిద్దాం, అలాగా. అలా భార్య భర్త మాట ఇంట్లేదా, కొద్దిగా దూరంగా ఉందాం, మాట్లాడటం తగ్గిద్దాం, అలాగా. అలా వాళ్ళలో వాళ్ళే కుదుర్చుకోవాలి. అప్పటికి కూడా అవ్వకపోతే అప్పుడు భార్య తరపు నుంచి ఒక పెద్ద మనిషి, భర్త తరపు నుంచి ఒక పెద్ద మనిషి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సెటిల్మెంట్ చేసేవాళ్ళని తీసుకెళ్ళకూడదండి, ధర్మంతో పాటు సెటిల్మెంట్ చేసేవాళ్ళని తీసుకెళ్ళాలి. ఏదో ఆస్తి తగాదాలో, ప్లేసులు గొడవలో సెటిల్ చేస్తారు చూసారా, 4 బంగారు పొంగరాలు కొద్ది కాలర్ ఎగరేసి లోపల చైన్ వేసుకొని వస్తుంటాడా, ఆయన తీసుకెళ్ళకూడదు. ధర్మం తెలిసి, అలాంటి భయం ఉండి, ఎంతోమంది ఫ్యామిలీని కలిపారు ఈయన అనే మంచి ఆలోచన ఉంటుంది చూసారా, అలాంటి మనుషులను తీసుకెళ్ళాలా. అప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు కలపడానికే ప్రయత్నిస్తారు వాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే సెటిల్మెంట్ చేస్తారు చూసారు, కొద్దిమంది వాళ్ళని తీసుకెళ్తుంటారు. ఏంటి నువ్వు మాట్లాడమంటా, అమ్మాయి నువ్వు వచ్చామా ఏంటి, ఆ మాట చెప్పడానికి నిన్ను తీసుకెళ్ళామా, ఆ మాట కోసం మిమ్మల్ని తీసుకెళ్ళింది, అందుకు తీసుకెళ్ళాలి మేము, మీరు కలుపుతారని తీసుకెళ్ళామా మిమ్మల్ని మేము, అలా కాదది. సోదరులారా, పెద్దలారా, అప్పటికి కూడా అవ్వకపోతే భర్త ఆవిడ్ని భయపెట్టచ్చు, నువ్వు ఇలా చేస్తున్నావు, మరి సీరియస్గా ఉంటుంది నాతోటి, నా చేయి లెగనవద్దు, కొట్టకూడదు. హదీసులు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏంటంటే, ఆ వ్యక్తులు చాలా చెడ్డ పని చేస్తున్నారు ఎవరైతే పగలు భార్యని కొడతారో రాత్రి అదే భార్య దగ్గర విశ్రమిస్తారో, పడుకుంటారో, వాడు చాలా తప్పు చేస్తున్నారన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కొట్టడం కాదు, భయపెట్టాలా. నువ్వు గనక మాట నవ్వతే బాగోదు, నా చేయిలో ఇస్తుందంటే బాగోదు, నాకు భయపెట్టాలి వాళ్ళకి. అప్పటికి కూడా వీళ్ళు అవ్వట్లేదు అంటే ఈ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు, ఏ భార్యాభర్తలకు కూడా రాకూడదు. అల్లా రక్షించుగాక. అప్పుడు ఆఖరి దర్జాలో తలాక్ అనేది. తలాక్ ప్రాసెస్ చాలా పెద్దది ఉంటుంది. మళ్ళీ ఒక తలాక్ చెప్పాలి, 4 రోజులు భార్యాభర్తలు కలిసే ఉండాలి. ఈ లోపు మళ్ళీ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వచ్చేస్తే అల్హమ్దులిల్లాహ్, మళ్ళీ రెండోసారి నెలసరి వచ్చాక 2వ తలాకు, ఇలాగా ఈ ప్రాసెస్ అంతా వేరు. మళ్ళీ ఇదంతా గురువులతో మాట్లాడుకోవాలి. ఏది ఏమైనా సోదరులారా, పెద్దలారా, నికా అనేది సింపుల్గా చేయాలి. సింపుల్గా చేయటంలోనే మేలుంది. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక.
వ ఆఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ముఫ్తీ సాబ్.